వామ్మో కొడాలి నాని అన్నకి జగనం సార్ మీద మామూలు ప్రేమ లేదుల్లా. చంద్రం సారు, పవనం సారు, చెల్లె షర్మిలమ్మ, మోడీ సారు గిట్లా ఎవరొచ్చిన సుతా ఈసారి జగనం సార్ని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరంట. అన్న ఏమన్నాడో తెలుసా? నేను చెప్పడెందుకు, మీరే చూడండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ, చెల్లెమ్మ, మోడీ, సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి ఎంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. మనందరం కూడా అండగా ఉందాం, జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి వెంబట ఉందాం. జగన్ అన్నకి తోడుగా నీడగా ఈ 58 నెలలు ఆర్థిక పరిస్థితులు, కరోనా, డబ్బులు లేవు, ఆదాయం పడిపోయింది. ఏ రోజైనా వంక పెట్టి ఒక్క 5 పైసల పిల్లలు చెప్పినటువంటి మాట నాపాడా? అదే ఈ దుర్మార్గుడు చంద్రబాబు అయితే ఏం చేసేవాడు? కరోనా కష్టాలని ఇటు తిని దున్నపోతులు ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పి మా అన్న బస్సులు పడుకోబెట్టేవాడు. షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు గారి వదిన వస్తుంది, బీజేపీ వదినమ్మ, ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది. దత్తపుత్రుడు ఒక పక్కన, ఉత్తపుత్రుడు ఒక పక్కన, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు, మీరు అక్కడ తాడేపల్లి కూడా సభ చూసేవారు కదా, వామన అవతారమో ఏమవుతారో, వామన అవతారం అంట. ఈయన కాల్ లేపు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా ఉత్తపుత్రుని, దత్తపుత్రుని, తండ్రిని, వృద్ధాప్య తండ్రిని తొక్కితే 24 సీట్లకు పరిమితమై పాతాళంలోకి వెళ్ళిపోయారు.